జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ముద్దులపల్లి ఏడుమేటలపల్లి గ్రామంలో మంగళవారం రోజున నిర్వహిస్తున్న బాంజరాల ఆరాధ్య దైవం శీతల భవానీ పండుగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ మద్దులపల్లిలో శీతల భవానీ దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయ నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని, పెగడపల్లికి సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మద్దలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మా లంబడి తండా పెద్దలు, మా యువమిత్రులు, మహిళా సోదరిమణులు శీతల భవానీ అమ్మవారి దేవాలయం గురించి గత పోయిన సంవత్సరం నేను ఎన్నికల లోపల గెలవక ముందు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టిన. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్ద మనుషులు, తండాకు సంబంధించిన పెద్ద మనుషులు అందరూ కూడా అయ్యింది. పెద్ద మనుషులు అందరూ అయ్యింది. భవిష్యత్తులో ఇక్కడ మాకు ఈ స్థలం అంతా దేవాలయానికి కేటాయించే విధంగా మా అమ్మవారి దేవాలయం కోసం కూడా మీరు సహకరించాలని అడిగిండు. దానిలో భాగంగా నేను గెలిచిన వెంటనే అంటే మద్దలపల్లి గ్రామానికి సంబంధించిన తండావాసులు కానీ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ అన్నకు అండగా ఉండాలని ఆశీర్వదించిండు. మరి వాళ్ళు అడిగిన వెంటనే నేను బోర్వెల్ను మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే బోర్వెల్ మరి నా చేతుల మీద ప్రారంభించుకునేందుకు తండ పెద్ద మనుషులందరూ కూడా పిలిచిండు. అదేవిధంగా మా గ్రామం సంబంధించిన పెద్దలు కూడా, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా పిలవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఎకరం భూమి గతంలో వీళ్ళు దరఖాస్తు ఇచ్చిందంటే ఇప్పుడు తహసీల్దార్ కూడా చెప్పిన దానికి సంబంధించినటువంటి ఏదైతే భూమి కేటాయింపు విషయంలో గతంలో వారు ఆ దేవాలయం కట్టుకుంటున్న స్థలం ఉందో దానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి పట్టా ఇప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి మీరు ఆ దేవాలయం మొదలుపెట్టే విషయంలో మీరందరూ కూడా మీ కుల సంబంధించినటువంటి కుల బాంధవులు ప్రతి కుటుంబం కొంత డబ్బు వేసుకొని దేవాలయం మొదలుపెట్టండి. ఆ దేవాలయానికి ఆర్థికంగా నా వంతు కూడా నేను సహాయపడే విధంగా నేను కోరుకుంటూ మరి ఇంత ప్రేమతో పిలిచి ఇంకొక తండ్రి కూడా రమ్మంటుండు. అన్యత భావించకుండా, ఎందుకంటే నేను ఇంకా ఏడుముట్లపల్లి పోవాలి, బంజారీపల్లి పోవాలి, కొత్తపల్లి పోవాలి, ఇంకా 5-6 తండాలు వేసింది. అందరికి ఒంటిగంట కట్టే అందరూ చూస్తాను. అంత మీ కుటుంబ సభ్యులే, అంతా మీరే ప్రేమతో నన్ను ఎమ్మెల్యేగా ఎప్పుగా నేను లక్ష్మణ్ కుమార్ అన్నగా నన్ను పిలుచుకున్నారు, ప్రేమతో పిలుచుకున్నారు. తప్పకుండా మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా. మీ రోడ్డుకు సంబంధించిన సమస్య మొన్ననే కొబ్బరికాయ కొట్టినాను. ఇది మధ్యలపల్లి తండ ముంగడికి వెళ్ళి మొదలు పెడితే అప్పుడు మధ్యలో బ్రిడ్జికి సంబంధించిన ఇష్యూ కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. నాదే బాధ్యత. మీరంతా 5 సంవత్సరాల కోసం నన్ను ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా చేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నన్ను విప్పుగా వారు చేసినారు. అంటే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీరామ్ గారు ఉన్నారు, నేనున్నా. మా తండకు సంబంధించిన ప్రజల సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా మళ్ళీ ఒక రోజు తండకు ప్రత్యేకంగా తండకు వస్తా. తండలో కూడా అన్ని నెలలకు సంబంధించిన ప్రతి కుటుంబాన్ని కలుద్దాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట కొత్త రేషన్ కూడా కానీ ఎవరైతే పిల్లలు పెద్దగా మనం బిడ్డ పెళ్లికి కొడుకు పెళ్లి చేస్తాం, ఒక ఇల్లు కూడా వాడకూడ కొత్త ఇంద్రం ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో ఉన్నట్టు తండ పెద్ద మనుషులందరికీ పేరున రామ్. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.